మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఎల్లంపేట మరియు లింగపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళుతూ కారు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి రాకతో ఎల్లంపేట, లింగపూర్ వీధులు గులాబీ జెండాలతో నిండిపోయాయి. పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ఉత్సాహం నింపారు. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రచార సమయంలో స్థానికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ మల్లారెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. మా యువకులకు డ్యూటీలు పెట్టిస్తాను, ఆ డ్యూటీలు కూడా లేవు. మా మన్మరాళ్ళకు స్కూటీలు ఇప్పిస్తాను, స్కూటీ లేదు, కూటీ లేదు, ఏమీ లేదు. అన్ని మాయ మాటలు చెప్పారు. గుళ్ళల్లో ఒట్టుకున్నారు, గవర్నమెంట్ వచ్చిండు, వచ్చి అన్ని రాష్ట్రాన్ని దివాలి ఎక్కడ కాకుంటాయి, ఎవరు పైసలు లేకుంటాయి. అప్పుడు మా అమ్మమ్మల నాయనమంతా కలకల ఆడుకుంటే పైసలు ఇప్పుడు ఆ భర్తకే లేవు కాంగ్రెస్. కాబట్టి మళ్ళా మన కేసీఆర్ తీసుకురావాలి. మనకి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చిండు, ప్రతి పండుగకు మనల్ని అన్ని కూడా ఆదుకున్నాడు మన కేసీఆర్. కాబట్టి మనం అందరం కూడా మళ్ళొక్కసారి కారు గుర్తుకు ఓటేసి మన సత్తాన్ని గెలిపించి పెద్ద ఎత్తున మీరందరూ కూడా అక్కలకు చెల్లెలు నేను దండ పెట్టి చెప్తున్నా, మళ్ళొక్కసారి మనం అంతా అభివృద్ధి కావాలంటే, మన రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 కావాలంటే మనం కారు గుర్తుకు ఓటేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన కేసీఆర్ను మళ్ళీ సీఎం తెచ్చుకోవాలని కూడా మీ అందరితో కోరుతున్నా. అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. మన పెద్దన్న కానీ, మల్లేశన్న కానీ, సంజీవన్న కానీ, రవి కానీ, మహేష్ కానీ అందరు కూడా కలిసి మా ఊర్లో సభా మీటింగ్ పెట్టుకున్నాం. మేమందరం కూడా ఒక్కరిని ఎన్నుకుంటాం. మేమందరం కూడా 4-5 రోజుల తోటి చర్చలు చేసి ఒక కొలిక్కి వచ్చి మా సత్యనను పేరు అనౌన్స్ చేసిండ్రు. చాలా చాలా ధన్యవాదాలు సత్యన్న, మా సంజీవన్న, మల్లేశన్న, చాలా ధన్యవాదాలు సత్యన్న. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఏకగ్రీవంగా ఈ ఊర్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తి మన సత్యన్న. ఎందుకంటే మనకు ఎవ్వరు కాంగ్రెస్ వచ్చింది 2 ఏళ్ళు అయింది, ఒక్కరు కూడా మన ఊరికి రాలేదు. వాళ్ళ ముఖాలు కూడా తెలియదు, మనకు వాళ్ళు ఎవరుంటారో కూడా తెలియదు. ఎలక్షన్లప్పుడే వస్తారు, వాడిని వీడిని అంటారు, ఆ పైసలతో డామ్ డూమ్ అంటారు, ఏం చేస్తారు. వాళ్ళకి ఏం లేదు. మన కేసీఆర్ అక్క ప్రతి గ్రామాలు చేసిండు, గ్రామ పంచాయతీ చేసి మా అక్కను సర్పంచ్ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆఖరినాడు ఓపెన్ చేసింది మా అక్క. లేకపోతే ఈ గ్రామం అప్పుడెట్లుండే ఇప్పుడు మీరే చూడండి. ఇవన్నీ కూడా మీరు నన్ను ఎమ్మెల్యే చేసేందుకు మా చెల్లెళ్లకు, మా అక్కలకు మట్టి అంటుందని చెప్పి ప్రతి జాగర నా సొంత పైసలతో సీసీ రోడ్ ఎక్కించాలంటే ఎవరు చేయలేక ఇట్లా దాచాక మా పెద్దక్క బాగా తగ్గిపోతే చెప్పండి. కాబట్టి మీ ఆశీర్వాదం మాకు కావాలి. మేము సేవ చేస్తాను, మా జీవితాంతం మేము సేవ చేస్తాను. మేము దగ్గరకు వస్తున్నాం. మేము పైసలు సంపాదిస్తాను కాదు, భగవంతుడు మాకు మంచిగా ఇచ్చిండు. మీకు సేవ చేయాలి. మా కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, ప్రతి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు దసరా పండుగ నాడు మా అక్కలకు చెల్లెళ్ళకు చీరలు పెడుతుండు. ఇప్పుడు ఎవరు చీరలు ఇస్తున్నారో ఎవరికి పోతున్నారో అది అర్థమే అయితే లేదు. కాబట్టి మళ్ళా మనం కారు గుర్తుకు ఓటేసి మన ఊరంతా కూడా ఒక్క తాటి మీద ఉండి భారీ మెజారిటీ తోటి మన సత్తరిని గెలిపియాలని కోరుతున్నాక ఇది గొప్ప అవకాశం. కాంగ్రెస్ లో బుద్ధి చెప్పాలంటే మనం కారు గుర్తు చేసి మన సత్తలను మళ్ళా మన కేసీఆర్ ను సీఎం చూడాలంటే మనం వెయ్యాలక్క. అబద్ధం మాటలు చెప్పినక్క కాంగ్రెస్ వాళ్ళు. మేము మా పెద్దక్కకు 2000 వస్తుండే, ఇప్పుడు మన కేసీఆర్ ఉంటే 3000 వచ్చు. వాళ్ళు అబద్ధం 4000 ఇస్తాను మాయ మాటలు చెప్పి మొత్తం మోసం చేసిందక్క. కాబట్టి మళ్ళా మన కేసీఆర్ వస్తే మంచిగా పింఛన్లు వస్తాయి, మీకు అందరికి కూడా బట్టలు వస్తాయి, కొత్త బట్టలు వస్తాయి, బతుకమ్మ పండుగకు అన్ని రకాల కూడా అభివృద్ధి వస్తాయి. ఇప్పుడు నీళ్లు కూడా సరిగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చేసరికి నీళ్లు వస్తలేవు, ఆ కరెంట్ వస్తలేదు, ఏది వస్తలేదు. మీరు మళ్ళీ ఒక్కసారి పెద్ద ఎత్తున మా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తోటి మనమంతా ఊరంతా ఒక ఐక్యమత్యం ఎట్లున్నారో
అదే ఐక్యమత్యంతో నుండి మన సత్తాలకు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి మన కేసీఆర్ ను గెలిపిస్తే మళ్ళా పెద్ద ఎత్తున మన గ్రామాలకు కూడా మంచి అభివృద్ధి చెందుతాయి. మనమందరం కూడా మన పిల్లలకు మంచిగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా నడుస్తాయని కూడా మీ అందరు కూడా మనం చేస్తున్నాక 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి పెద్ద ఎత్తున మన సత్తాలను గెలిపించాలని కూడా మీ అందరూ కూడా కోరుతున్నాక జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కేసీఆర్ గారు 2,50,000 ఇచ్చిండు. ఆ రోజు మంచిగా వాళ్ళు పెళ్లి చేసుకొని మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా కొడుకును కానీ నింపుకోవడానికి ఆశీర్వాదంతో ఉన్నారు. చూసినావా మా కేసీఆర్. మీరు వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. ఈరోజు మా లింగాపూర్ లో డబీర్పూర్ ఆమ్లెట్ లో మా లింగాపూర్ గ్రామం ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అయింది. దానికి మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా మా సంజీవ్ అన్న, మా మల్లేష్ అన్న, మా రవి అన్న అందరు కూడా కలిసి ఏకగ్రీవంగా మా ఊరికి మేము అందరం కూడా ఒక్కరిని ఎన్నుకుంటున్నాము అని ఏకగ్రీవంగా మా సత్తాను ఎన్నుకున్నందుకు మా పెద్దలందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. ఇట్లా ఒక గ్రామం అంటే అందరు కూడా ఐక్యమత్యంతో ఉన్నారు, ఒక టీం వర్క్తో ఉన్నారు లింగాపూర్లో. మాకు ఎవ్వరొద్దు, మాకు మా మల్లారెడ్డి మాకు సొంతం పైసలతో రోడ్లన్నీ వేసిండు, మాకు మంచిగా మా కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, మాకు కరెంట్ ఇచ్చిండు. ఎవ్వరు కూడా మాకు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది ఎవ్వరు కూడా ఇక్కడ ముఖం కూడా చూపించాలి ఈ ఊర్లే. కాబట్టి మేమంతా కూడా మళ్ళా మా కారు గుర్తుకు ఓటేస్తాము, మా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకుంటాము, మళ్ళీ సీఎంగా రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. లింగాపూర్ వాస్తవులు కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీ తోటి ఈ మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటాం. 3 మున్సిపాలిటీలు కూడా చేసుకుంటాం. భారీ మెజార్టీ తోటి మా కౌన్సిలర్లు అందరూ కూడా కల్పిస్తాం. ఇప్పుడు 42% బీసీలకు ఇస్తుంది పార్టీ చెప్పింది కదా, దానికి కట్టుబాటు మీరు ఉన్నారా? ఈ మున్సిపల్లో ఇస్తున్నారు వాళ్ళు అన్ని అది కరెక్ట్గా నేను లెక్క చూడలేదు, మళ్ళీ చెప్తా.